న్యూమటాలజీ న్యూమటాలజీ గురించి విశేషంగా మనము ధ్యానం చేస్తున్నాం. గురువారము, అదేవిధంగా ఆదివారం కూడా. ఇంత డీప్‌గా బహుశా సంఘాల్లో చర్చించడానికి అవకాశం ఉండదు గానీ, దేవుని మహాకృపను బట్టి మనము వాటిని ధ్యానం చేస్తూ, దేవుడు ఎంత గొప్పవాడో, యేసు ద్వారా మనకి ఏ విధముగా, పరిశుద్ధాత్మ ద్వారా ఏ విధముగా మనకు దేవుడు సహాయకుడిగా ఉన్నాడో అని మనం తెలుసుకొని, దేవుని ఎక్కువగా స్తుతించడానికి దేవుడిచ్చినటువంటి అవకాశం బట్టి దేవాది దేవునికి వందనములు. ఈరోజు మనము ధ్యానము చేయబోయేటువంటి అంశము ఏదనగా మంచు జూ డిఈడబ్ల్యూ పరిశుద్ధాత్మ యొక్క చిహ్నము. ఇది ఇంట్రడక్షన్ పార్ట్ ఈరోజు అవుతుంది. ప్రియ పరిశుద్ధులారా, పరిశుద్ధాత్మకు అనేకమైనటువంటి చిహ్నములు ఉన్నట్లుగా మనము తెలుసుకున్నాం. అందులో మంచు అనేది కూడా ఒకటి. మంచు లేక డ్యూ అనేది దేవుని ఆశీర్వాదాలకు గుర్తుగా బైబిల్‌లో దీన్ని మనము చూస్తాం. బైబిల్‌లో ఈ యొక్క మంచు ఆశీర్వాదాలకు గుర్తుగా కనిపిస్తూ ఉంటుంది. పరలోకము నుండి వాగ్దానం చేయబడినటువంటి మంచు పరిశుద్ధాత్మ ప్రజలపై అది కుమ్మరించబడి వారిని ఆశీర్వదింపచేసే విధముగా ఉంటుంది. మనందరికి తెలుసు, మంచు శీతాకాలంలో, ఎండాకాలము, వర్షాకాలము, శీతాకాలంలో విపరీతంగా మంచు ఉదయకాలమున మనం చూస్తాం. దీన్ని ఇంగ్లీష్‌లో డ్యూ అంటారు. మీరు చాలలో మా వరి పొలములలో గానీ, గడ్డి మీద గానీ మీరు దీన్ని చూసినప్పుడు చాలా బ్యూటిఫుల్‌గా మనకు ఈ యొక్క మంచు కనిపిస్తూ ఉంటుంది. ఈ మంచు కూడా మనకి హాయిగా ఉంటుంది. అంటే ఒక రకమైనటువంటి ఆహ్, హ్మ్, మా మంచుని అన్ని ప్రాంతాలలో కూడా మనము శీతాకాలంలో చూడవచ్చు. ఈ విధముగా మా పొలములలో గడ్డి మీద మంచు బిందువులు ఉంటాయి. అదే విధంగా శీతల ప్రాంతాల్లో అయితే ఎప్పుడు మంచు కురుస్తూనే ఉంటుంది వారి మీదకి. అమెరికా రాష్ట్రం, యూరప్‌లో ఎప్పుడు కూడా మంచుగా వర్షం కురిసినట్లు మంచు కురుస్తూనే ఉంటూ ఉంటుంది. బైబిల్ గ్రంథంలో ఈ యొక్క మంచు గురించి హీబ్రూ పదము తాల్. తాల్ అంటే ఉదయపు మంచు, రాత్రి సమయంలో కూడా కొంత పొగమంచులాగా ఉంటుంది. బైబిల్ డిక్షనరీస్ ప్రకారము పంటలకు మంచు, వేసవి పంటలకు మంచు చాలా లాభదాయకంగా మనము చూస్తున్నాము. తర్వాత బైబిల్‌లో మనం గమనించుతున్నట్లయితే యాకోబు మొట్టమొదటగా దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందినవాడుగా మంచు రూపంలో తన యొక్క పొలములను దేవుడు ఆశీర్వదించినట్లుగా మనం చూస్తున్నాం. ఆదికాండము 27 అధ్యాయము 27, 29 వచనాల్లో చూస్తే, ముఖ్యంగా 28 వచనంలో చూస్తే, యాకోబు పొలములన్నిటిని కూడా దేవుడు మంచుతో ఆశీర్వదించాడు. పంటలు బాగా పండడానికి మంచు ఉపయోగపడుతుందని ఈ యొక్క వాక్యము మనకి తెలియజేస్తుంది. ఆకాశపు మంచును, భూసారమును, విస్తారమైన ధాన్యమును, ద్రాక్షరసమును దేవుడు నీకు అనుగ్రహించును గాక. యాకోబుకు దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం. ఆకాశపు మంచు. ఆకాశం నుండి వచ్చేటువంటి మంచు భూసారాన్ని కలిగజేస్తుంది. విస్తారమైన ధ్యానమును, ధాన్యాన్ని, ద్రాక్షరసం కూడా ఇస్తుందని చెప్పాడు. డ్యూ ఆఫ్ హెవెన్ అంటే పరలోకము నుండి ఈ యొక్క మంచు కురుస్తుందన్నట్లుగా మనకు అర్థమవుతుంది. సాధారణంగా ఆశీర్వాదాలకు, దేవుని యొక్క ఆశీర్వాదాలకు గుర్తుగా స్వర్గం నుంచి, పరలోకం నుంచి ఈ యొక్క మంచు వస్తున్నట్లుగా మనము చూస్తున్నాం. అంటే తండ్రి అయిన దేవుని నుంచి ఈ యొక్క మంచు అనే ఆశీర్వాదాలు వస్తున్నాయి. మంచు ఆశీర్వాదానికి చిహ్నమని మనం చూసాం. అయితే బైబిల్‌లో
మంచు లేకపోవడం కూడా శాపానికి చిహ్నంగా చూస్తున్నాం. దానికి ఉదాహరణ ఏశావు. ఏశావు గురించి చూస్తే మనందరికీ తెలుసు. హెబ్రీ పత్రికలో మనం చూస్తాం. పూటకూటి కోసం తన జ్యేష్ఠత్వాన్ని నమ్ముకున్నటువంటి ఏశావు. ఆ ఏశావు గురించి ఏమి రాయబడిందంటే ఆదికాండము 27 అధ్యాయం 39 ఏశావుకు దేవుడు దైవ దీవెనలు కావాలి అన్నప్పుడు ఆ దీవెనలు ఇవ్వలేదు. ఇస్సాకు, తండ్రి అయిన ఇస్సాకు. నీ నివాసము భూసారము లేకయు పైనుండి పడు ఆకాశపు మంచు లేకయు ఉండును. అంటే నీ పొలంలో మంచు పడదు అన్నట్టుగా ఒక రకమైనటువంటి ఇక్కడ మంచు లేకుండా ఉండడము అనేది ఒక శాపముగా మనం చూస్తున్నాం. సో ఇప్పటి వరకు మనం చూసినటువంటి వాటిల్లో మంచు ఆశీర్వాదానికి గుర్తు, శాపానికి కూడా గుర్తుగా దేవుడు చేసి ఉన్నాడని మీకు తెలియజేస్తున్నాడు. అలాగే హగ్గై గ్రంథంలో మనం చూస్తే అందరూ కూడా ఆ పాడైపోయినటువంటి యెరూషలేము దేవాలయం నిర్మాణం కొరకు ఉపక్రమించకుండా, దేవుని పరిచర్యకు ఉపక్రమించకుండా వారి నివాస స్థలాలు కట్టుకోవడం చూసి దేవుడు వారిని కూడా శపించినట్లుగా చూస్తున్నాం. హగ్గై గ్రంథము 1 అధ్యాయం 10 మిమ్మును బట్టి ఆకాశపు మంచు కొరవకై ఉన్నది, భూమి పండకై ఉన్నది. అంటే ఈ యొక్క భాగాలన్నిటిలో కూడా మనకి తెలిసేది ఏంటంటే, మరి ఆ దినాల్లో ఈ యొక్క వెల్స్ లో నీళ్లు వచ్చే పరిస్థితి ఉన్నా లేకపోయినా మంచు ద్వారా పంటలు పండేటువంటి పరిస్థితిని దేవుడు ఆ దినాల్లో కలుగజేశాడని మనము గమనిస్తున్నాం. సో మంచు అనేది శాపానికి కూడా ఒక చిహ్నంగా ఉంది, ఆశీర్వాదానికి కూడా చిహ్నంగా ఉంది. దేవుని బిడ్డలు ఆశీర్వాదాలకు పాత్రలు అవుతారు. పరలోకపు ఆశీర్వాదాలు, పరలోకం నుంచి మంచు కురిసినట్లుగా దేవుని యొద్ద నుండి మనకు ఆశీర్వాదాలు వస్తాయి. మనము క్రీస్తు ద్వారా ఆశీర్వదింపబడిన వాళ్ళం. నెబుకద్నెజర్ రాజు చూసినట్లయితే, నెబుకద్నెజర్ రాజు ఇన్సానిటీ అంటే ఒక పిచ్చివాడుగా ప్రవర్తిస్తుండేవాడు. దేవునికి అది అధికారానికి లొంగక, దేవుని ఆధిపత్యానికి లొంగక ఉండేటువంటి పరిస్థితుల్లో నెబుకద్నెజర్ రాజు ఒక రకమైనటువంటి శాపాన్ని మంచు ద్వారా అతను పొందాడు. మనము దానియేలు గ్రంథము 4 అధ్యాయము 15 23 25 33 ప్రతి వాక్యంలో కూడా మంచు మంచు అని ఉంటుంది. ఇంకా దానియేలు గురించి మనము దానియేలు గ్రంథంలో నెబుకద్నెజర్ రాజును చూసినప్పుడు అక్కడ మంచు ఏ విధముగా ఉందో చూద్దాం. 25వ వచనము 33వ వచనాల్లో చూస్తే ఒక అడవి జంతువుల్లాగా నువ్వు జనుల్లో ఉండకుండా అడవిలోకి పోయే విధంగా నువ్వు ఉంటావు అనేటువంటి విధానంలో 7 ఏళ్ల పాటు అతను ఆ దేవుని యొక్క శాపాన్ని పొంది అడవిలో గడ్డి మేసేవాడుగా ఉన్నాడు. 33వ వచనంలో మనం చూస్తే మానవుల్లో నుండి అతనిని తరిమిరి, అంటే మానవుల నుంచి అడవిలోకి వెళ్ళిపోయాడు. అతడు పశువులే గడ్డి మేసను, ఆకాశపు మంచు అతను దేహమును తడపగా అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల ఈకల వంటివి, అతనికి గోళ్ళు పక్షుల గోళ్ళ వంటివి ఆయను. దీనికి ఇంకొక రెఫరెన్స్ 5 అధ్యాయం 21 అడవి గాడుల మధ్య ఆ నెబుకద్నెజర్ రాజు నివసించు, పశువులే గడ్డి మేయచు, ఆకాశ మంచు చేత తడిసిన శరీరము గలవాడయ్యను. ఈ విధముగా దేవుడు శపించేశాడు. ఈ పిక్చర్లో నెబుకద్నెజర్ రాజు ఒక మృగంలాగా అయిపోయాడు. గడ్డి తింటున్నాడు. మంచు కురుస్తుంది అతని శరీరం మీద. 7 సంవత్సరాలు ఆ విధంగా ఒక నేలను ప్రాకే జంతువులాగా అయిపోయాడు. ఈ పిక్చర్లో ఇంకా వివరంగా ఉంటుంది. గడ్డి తినేవాడుగా ఉన్నాడు. అతని మీద మంచు కురుస్తుంది. ఈ విధముగా నెబుకద్నెజర్ రాజు గర్వము, అతని యొక్క పిచ్చిదనము దేవుని యొక్క శాపానికి గురి చేసింది. ఈ సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ 7 సంవత్సరాలు కూడా అతను గడ్డి మేస్తున్నాడు, అడవి గాడుల మధ్య ఉన్నాడు, ఆకాశపు మంచు చేత తడిసిపోతున్నాడు. అలా తడిసిపోవడం వల్ల
అతనికి తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల్లాగా ఈకల్లాగా అయిపోయాయి. అంటే ఈగిళ్ళు రెక్కల్లాగా ఈకల్లాగా అతని తల వెంట్రుకలు గోళ్ళు పక్షుల గోళ్ళలాగా అయిపోయాయి. అంటే ఇదొక శాపగ్రస్తమైన పని. ఇది ఒక శాపగ్రస్తమైనటువంటి విధానంలోనికి నెబుకద్నెజర్ రాజైన వాడే అయిపోయాడు అక్కడ. దేవుని ఉగ్రతకు గురైనట్లుగా మనం చూస్తున్నాం. సో దేవునిని ధిక్కరించే వారందరూ కూడా ఈ విధంగా ఈ లోకంలోనే శిక్షింపబడతారు. దేవునికి మనము ఎంతో భయం కలిగి విధేయులుగా ఉండాలి. క్రీస్తు ద్వారా మన యొక్క పాపములకు పశ్చాత్తాపం పొంది ఎప్పుడూ కూడా మనము ఆయనకు విధేయులుగా ఉంటే ఆయన మన మీద కృతజ్ఞతాపూర్వకంగా మంచును కురిపిస్తూ ఉంటాడు. ఈ విధముగా మంచు ఆశీర్వాదాలతో ముడిపడి ఉంది. అదేవిధంగా శాపంతో కూడా ముడిపడి ఉంది. ఆ స్వర్గము నుండి, పరలోకము నుండి, ఆ మేఘాల నుండి మంచు కురిసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక 2 పాయింట్స్ డిస్కస్ చేద్దాం. దేవుని చిత్తమైతే మిగిలిన పాయింట్స్ అన్నీ కూడా ఆదివారం డిస్కస్ చేద్దాం. మొదటిగా మంచు అనేది, అనేది దేవుని దయ, ఆయన యొక్క సర్వభౌమాధికారానికి చిహ్నంగా మనం చూస్తున్నాం. ఆయన గొప్పదనం, దేవుని దయ. పంటలన్నీ కూడా దేవుని దయ వల్లనే పండుతాయి. నీళ్లు లేకపోయినా మంచు కురుస్తూ పంటలు పండించే విధానం కూడా మనము చూస్తున్నాం. ఆయన గొప్ప రాజు. ఆయన యొక్క సార్వభౌమాధికారి. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తే, ఎ కింగ్స్ రేజ్ ఈజ్ లైక్ ద రోర్ ఆఫ్ ఎ లయన్. ఒక రాజుగారి యొక్క కోపం అంట గర్జించు సింహం లాగా ఉంటుందట. అయితే కటాక్షం, ఫేవర్ ఎలా ఉంటుందట? ఫేవర్ ఈజ్ లైక్ ఎ డ్యూ ఆన్ ది గ్రాస్. మన రాజు ఎప్పుడు కూడా మన మీద కటాక్షం చూపిస్తాడు యేసు ద్వారా. దేవుడు రాజు అని మనం భావించినట్లయితే యేసు ద్వారా మనము దేవునికి సంబంధించిన వారం అయ్యాం కాబట్టి దేవుని యొక్క కటాక్షము, కృప మన మీద ఎప్పుడు కూడా ఉంటుంది. గడ్డి మీద కురియు మంచు లాంటిదని ఇక్కడ చెప్తున్నాడు. రెండవది, మంచు పునరుద్ధారానికి చిహ్నం. పునరుద్ధారం అంటే క్రీస్తు మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు మృతులైన వారు మొదట లేతురు. తెస్సలోనికీ రాసినటువంటి మొదటి పత్రికలో కొన్ని సంవత్సరాల నుంచి ఆ యొక్క పత్రికా పాఠంలో మొదటి తెస్సలోనిక 4వ అధ్యాయం 13 నుంచి 18 వరకు మనం ధ్యానం చేస్తున్నాం. క్రైస్తవ జీవన విధానానికి నిరీక్షణ పునరుద్ధానం. పౌలు గారు అంటాడు, పునరుద్ధానం అనేదే లేకపోతే క్రైస్తవ్యమే వేస్ట్, మేము కూడా వాక్యాన్ని చెప్పడమే వ్యర్థం అంటాడు. కాబట్టి పునరుద్ధానాన్ని క్రైస్తవులందరూ కూడా విశ్వసించాలి. అంటే పునరుద్ధానము అనగా మృతులైన వారు తిరిగి మహిమ శరీరంతో తిరిగి లేచుట. అంటే మన వారిని మనము చూడగలుగుతాము మహిమ శరీరాల్లో ఒకానొక దినము. ఆ దినము ప్రభు మధ్యాకాశానికి వచ్చుట అనేది మనము గమనించుకోవాలి. అంతవరకు ఆ ఆత్మలు పరదేశంలో క్షేమముగా ఉంటవి. మృతులైన వారు ఎవరునూ లేవలేదు ఇప్పటి వరకు కూడా. అంటే మృతులైన వారికి మహిమ శరీరాలతో పరలోక రాజ్యంలోనికి ఎవరూ వెళ్ళలేదు. కాకుంటే యేసు మృతి పొంది 3వ దినాన్ని ఆయన తిరిగి లేచి ఉన్నాడు. ఆయన తిరిగి లేచిన వారిలో జ్యేష్ఠుడు, ప్రథమ ఫలముగా లేచి ఉన్నాడు. కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం. ఆయన లేచిన విధానములో ఆయన తర్వాత దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనము వరుస క్రమములో ఎవరి వరుసలో వారు తిరిగి పునరుద్ధానం చెందుతారని మనము చూస్తున్నాం. ఇక్కడ మంచు అనేది పునరుద్ధానానికి ఒక చిహ్నంగా మనం చూస్తున్నాం. మనం అంతా కూడా బాప్తిసం పొందాము. ప్రభువైన యేసు ఏ రీతిగా అయితే మృతి పొంది తిరిగి లేచాడో మనము కూడా బాప్తిసము ఆ రీతిగా నీటిలో మునిగి లేచడం ద్వారా బాప్తిసం పొంది ఉన్నాము. రోమీయులకు రాసిన పత్రిక 6:4లో మనం చూస్తే, తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడునో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిసం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. బాప్తిసం యొక్క నిర్వచనము ఈ రోమా 6:4లో ఉంటుంది. ప్రభువు ఏ విధముగా మహిమ శరీరంతో లేచాడో నీటిలో మునిగి నేను కూడా ఒక నూతన జన్మము, బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్తో నేను ఒక ప్రభువుకు సాక్షిగా నేను జీవిస్తానని ఆ సంఘంలో వారందరూ ఎదుటకుండా బాప్తీసం తీసుకుంటూ చెప్పడమే బాప్తీసం.
ఈ బాప్తిస్మం పొందిన వారు ప్రభు యొక్క మార్గంలో నడుస్తుండాలి. తమ యొక్క ముందు ప్రభువును విశ్వసించాలి. అప్పుడు రక్షింపబడతారు. రక్షింపబడిన వారు బాప్తిస్మం తీసుకోవాలి. ఎందుకంటే నూతన జన్మ అనుభవంలోకి వస్తున్నామని. అప్పుడు సంఘానికి చేర్చబడాలి. అపోస్తలుల బోధ, సహవాసము, ప్రార్థన చేయట, రొట్టె విరుచుట 7 దశల్లో దేవుని సంఘం యొక్క ఆ సిద్ధాంతం ఆధారపడి ఉన్నది. బాప్తిస్మం వలన రక్షణ కాదు గాని వాక్యము విని ప్రభువుని రక్షకుడిగా అంగీకరించడం వలన విశ్వాసం ద్వారా కృపచేత మాత్రమే మీరు రక్షింపబడి ఉన్నారు. FC 2:8లో మనం చూస్తున్నాం. బాప్తిస్మం ద్వారా మేము ఒక క్రిస్టియన్, మేము ఒక నూతన జన్మ పొందుతాం. ఇక మీదట మేము ప్రభువు ఏ విధంగా మృతి పొంది తిరిగి లేచాడో ఆ రీతిగా మేము ఒక నూతన జన్మం పొందుతామని చాటించడానికే బాప్తిసం. బాప్తిసం పొందిన వారు సంఘంలో ఆయన చెప్పిన విధముగా ప్రతిరోజు ప్రతి ఆదివారం రొట్టె విరవాలి, ప్రార్థనలో లక్షవారం నాడు ప్రార్థనకి కూడుకోవాలి, ఎనీ డేట్ సహవాసంలో ఉండాలి. ఒక అపోస్తల బోధ, బైబిల్ బోధ, విరుద్ధమైనటువంటి బోధ ఎవరు చేసినా ఆ బోధ వినకూడదు, ఖండించాలి కూడా. ఎవరెవరో మాటలు మనం వినకూడదు. కనుకనే మనము ఇతరులతో డయాస్ పంచుకోకూడదు సభల్లో. అదే విధముగా ఇతరుల యొక్క చెప్పే వాక్యాలకు వినకూడదు. అందుకనే యోధా రాసిన పత్రిక 1:3 అంటాడు, మీకు అప్పగింపబడిన బోధ నిమిత్తము, ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడుచుండవలెనని మీకు బోధించున్నాను. వి మస్ట్ ఫైట్ ఫర్ ది రాంగ్ డాక్ట్రిన్. చాలా మంది డాక్టర్లు బోధిస్తూ ఉంటారు. మనది సరైన డాక్టర్ను బైబిల్ వాక్యాలతో మనం ప్రూవ్ చేస్తూ ఉంటాము. కనుక మన డాక్టరీన్ కోసం మనం ఎప్పుడు కూడా పోరాడాలని యోధా రాసిన పత్రిక 1:3 ఒక్కసారే మీకు అప్పగింపబడింది. ఆ బోధ నిమిత్తము మీరు జీవితాంతము ఆ సత్యాలు పోకుండా మనము పోరాడాలి. అంతేగాని మౌనంగా ఎస్ సార్ అన్న విధముగా ఎవరు చెప్పినా అది సత్యమే, ఎవరు మాట్లాడినది కరెక్టే అనే విధముగా ఉండకూడదు. ప్రభు లేచి ఉన్నాడు, మనము కూడా లేచాము. మంచు పునరుద్ధానానికి చిహ్నమని యెషయా భక్తుడు చెప్తున్నాడు. అంటే పాత నిబంధన గ్రంథంలో కూడా ఇక్కడ పునరుద్ధానం అనేటువంటి దాన్ని మనం చూస్తున్నాం. యెషయా గ్రంథం 26వ వచనము 19వ వచనంలో మనం చూస్తే, మన స్వకీయులు మృతి పొందిన వారు త్వరగా మేల్కొంటారు. ఒకానొక దినమున ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు మొట్టమొదటగా వారే లేస్తారు. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారు. తర్వాత ఆ పిదప మనం బతికుంటే యేసుప్రభు వచ్చే సమయానికి పునరుద్ధానము బతికున్న వాళ్ళకి ఉండదు. ఓన్లీ ట్రాన్స్ఫర్మేషన్, మహిమ శరీరంలో మారిపోవడం, డైరెక్ట్గా పరలోకానికి ప్రభుతో పాటు వెళ్ళిపోవడం. మృతులు మాత్రం లేవాలి. కడబోర శబ్దం వినగానే ఒక ట్వింక్లింగ్ ఆఫ్ ది ఐ. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 52, 53 వచనాల్లో మనం అది చూడవచ్చు. కనురెప్పపాటులో మనమందరం కూడా మృతులైన వారు కనురెప్పపాటులో మనము మహిమ శరీరాల్లోకి మారుతాము. బోర శబ్దంగానే మృతులు లేస్తారు. సో మృతులు ముందుగా లేచిపోతారు. యేసు ప్రభుతో పాటు వారు మధ్యాకాశంలో ఉండి ఉండగా మనము కూడా వారితో పాటు పరలోకంలోనికి వెళ్తాం. ఆ యొక్క విధానాన్ని మంచు కూడా తెలియజేస్తుందని యెషయా భక్తుడు అంటున్నాడు. 26వ అధ్యాయము 19వ వచనంలో 2వ భాగం చూస్తే, యువర్ డ్యూ ఈజ్ లైక్ ది డ్యూ ఆఫ్ ది మార్నింగ్. నీ యొక్క మంచు ఉదయకాల మంచు వలె ఉన్నది. ద ఎర్త్ విల్ గివ్ బర్త్ టు హెర్ డెడ్. సమాధిలో ఉన్నవారు, అంటే సమాధిలో ఉన్నవారు తిరిగి లేస్తారంటే ఇక్కడ మంచు, ప్రకాశమైన మంచు భూమిలోని ప్రేతలను సజీవులుగా చేయును. అంటే యాక్చువల్గా భూమిలో ఎవరు ఉండరు, పరదేశంలో ఉంటారు. ఆ పరదేశంలో ఉన్నవారు భూమిలో ఉన్నవారుగా మనం అనుకుని పరదేశంలో ఉన్న వారికి మహిమ శరీరాలు రావడమే పునరుద్ధానముగా మనము చాలా కాలం నుంచి ధ్యానం చేస్తున్నాం. ఎందుకంటే ఇక ప్రభు చెప్తాడు ఒకసారి, ఈ సమాధుల్లో ఏమి ఉండవు, కుళ్ళిపోయినటువంటి పదార్థాలు ఎముకలు ఉంటాయి అని అంటాడు. అలాగే ప్రసంగిలో మరి రక్షింపబడిన వారు ఆత్మలు దేవుని యొద్దకు వెళ్ళిపోతారనే ఆ యొక్క భావన బట్టి పరదేశంలో వారు క్షేమముగా ఉంటారు. మంచు వల్ల
చనిపోయినటువంటి వారు తిరిగి సజీవులుగా అవడం ఏంటి? చాలా విడ్డూరంగా ఉంది కదా! అయితే మంచు అనేది పరిశుద్ధాత్మ. యేసుప్రభువు కూడా సమాధిలోంచి తిరిగి లేచే విధానము పరిశుద్ధాత్మ శక్తి చేతనే లేపబడ్డాడు. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా అంటే ఒకరికొకరు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల్లో ఒకరికొకరు సహాయం చేసుకునే విధానంలో వాళ్ళెప్పుడూ కూడా త్రిత్వములో ఏకత్వం కలిగి ఉండేవారుగా ఉంటారు. యేసు ప్రభువు మృతుడై ఉండగా, సమాధిలో ఉండి ఉండగా మూడో దినమున ప పునరుద్ధాన శక్తి, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా తిరిగి లేపబడ్డాడు. యెషయా అదే మాటను రాస్తూ మంచు, మంచు అనేటువంటి పరిశుద్ధాత్మ భూమిలోని ఆ యొక్క విశ్వాసులను పునరుద్ధానం చేస్తుంది. అవిశ్వాసులు కూడా పునరుద్ధానమవుతారు గానీ, మనం 1000 ఏండ్ల పాలన అయిపోయిన తర్వాత వైట్ థ్రోన్ జడ్జిమెంట్ మహాధవళ సింహాసనపు తీర్పెదురుగా వాళ్ళు చనిపోయిన వారు ఆల్రెడీ దుష్టులు నరకములో బాధ అనుభవిస్తున్న వాళ్ళు కూడా మళ్ళా శరీరాలొస్తాయి ఒకానొక టైంలో. అయితే ఇంకా కఠినమైన తీర్పుకి, ఇంకా కఠినమైనటువంటి బాధకు అగ్ని సరస్సులో నెట్టివేయబడ్డానికి అప్పుడు 1000 ఏండ్ల పాలన తర్వాత అంతవరకు వాళ్ళు నరకంలో బాధ అనుభవిస్తా ఉంటారు. నరకంలో ఉన్న వారికి శరీరాలు రావడం అనేది 1000 ఏండ్ల పాలన తర్వాత వస్తది. అదే వైట్ థ్రోన్ జడ్జిమెంట్. ఆ వైట్ థ్రోన్ జడ్జిమెంట్ దగ్గర ఆ కడమ లేచినటువంటి వారందరూ కూడా తీర్పు పొందబడి, అక్కడ వాళ్ళందరూ కూడా ఇంకా మరింత ఎక్కువగా ఉండేటువంటి నరకానికి పోయేటువంటి పరిస్థితి, అగ్ని సరస్సులోనికి సాతానుతో పాటు తోసివేయబడతారు. సాతాను 1000 ఏండ్ల పాలన చివరి వరకు కూడా వాడు దేవుని ధిక్కరిస్తా ఉంటాడు. ఫైనల్‌గా వాడు అతని అనుచరులు ఆ యొక్క అగ్ని సరస్సులోనికి తోసివేయబడతారు. అయితే మొదటి పునరుద్ధానంలోనే అంటే ప్రభువు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆయన ఆయన అందు నిద్రించిన వారు లేవబడడం అనేది గొప్ప ఆశీర్వాదకరం. అప్పుడు ఏం చేస్తుంది పరిశుద్ధాత్మ ప్రభు మధ్యాకాశం వచ్చినప్పుడు మంచు రూపంలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ ఆ మృతులను కూడా లేపుతుంది. దేవాది దేవునికి వందనములు. నిన్న నళిని గారి యొక్క మూడవ ఆమె ప్రభునందు నిద్రించినటువంటి 3వ సంవత్సరం కుటుంబానికి ఆదరణగా మేము ప్రార్థించి ఉన్నాము. మన వారంతా కూడా మృతి పొందిన వారు తిరిగి లేస్తారన్నటువంటి ఆశను కలిగి ఉండడమే క్రైస్తవ్యము. కనుక మీరు నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖించవద్దని ప్రభు చెప్తున్నాడు. మంచు కూడా పరిశుద్ధాత్మ చిహ్నము కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా మంచు ద్వారా మా భూమిలో ఉన్నటువంటి అంటే పరదైసులో ఉన్నటువంటి వారందరూ కూడా తిరిగి మహిమ శరీరాలు రావడమే పునరుద్ధానం అన్న విధముగా యెషయా గ్రంథంలో మనం చూస్తున్నాం. మనము 2 రకాలైనటువంటి అప్లికేషన్స్ చూసాము. ఒకటి రాజుగారి దయ. దయ దయ ఎప్పుడు కూడా కటాక్షం ఎప్పుడు కూడా మన పట్ల మన రాజు అంటే దేవుడు యేసు ద్వారా మన మీద దయను ఎప్పుడూ చూపిస్తూ ఉంటాడు. రెండవదిగా మంచు పునరుద్ధానానికి ఒక చిహ్నముగా మన ప్రియులు మృతి పొందిన వారందరూ కూడా తిరిగి లేస్తారు. వాళ్ళని తిరిగి లేపేది దేవుడే, యేసే. అయితే మంచు పరిశుద్ధాత్మ లేపుతుందని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. యెషయా గ్రంథం 26:19 వచనంలో ఆ మాటలు మనకు ఉన్నవి. ఇవి రకరకాల బైబిల్‌లో నేను చూశాను. ఇవన్నీ కూడా మంచు అనే పరిశుద్ధాత్మ ద్వారానే క్రీస్తునందు మృతులైన వారు తిరిగి లేస్తారని మనము గమనించగలుగుతున్నాం.